ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కాస్త ఆలస్యంగా మీ వద్దకు పంపుచున్నందుకు మన్నించండి. ప్రియులారా, దేవుని మహాకృప నిన్నటి దినాన మరి ఆరాధనల విషయంలో, అభిషేక స్వస్థ కూడిక విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నారు. మీరు ఎంతోమంది ప్రార్థనలు చేశారు, పాల్గొన్నారు, ప్రయాసపడ్డారు. అందరికీ యేసయ్య పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం 48వ అధ్యాయం ఆదికాండం 1 నుండి దగ్గరగా 5 వచనాలు వరకు చదువుదాం. 3వ వచనం, యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ నామంలో ప్రార్థిస్తున్నాం. చదవబడిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరి మీద ప్రకాశించబడునుగాక. మేలుతో నింపమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని, దయగలిగిన మీ ఆత్మచేత సమభూమి గల దేశమున మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి యాకోబు అవసాన కాలం అనగా నిండు వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నాడు. ఈ యొక్క నిండు వృద్ధాప్యంలో ఆయన ఉండగా తనిక మరణానికి చేరువై ఉన్న సమయంలో తన కుమారుడైన యోసేపునకు కబురు పెట్టారు. యోసేపు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. నీకు సంతానాభివృద్ధి పొంది నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకి దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని నాతో సెలవిచ్చాడు. ఇదిగో, నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తులో నీకు పుట్టిన ఈ 2 కుమారులు కూడా నా బిడ్డలే అంటూ యాకోబు తన చివరి మాటలు
తన కుమారుడైనటువంటి యోసేపుతో పలుకుతూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు మనం తీసుకుంటున్నాం. ఒకటి, యాకోబు అంటున్నాడు, దేవుడు నాకు ప్రత్యక్షమై కనాను దేశంలో నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పారు అని అంటున్నారు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్ షడాయ్, శక్తి కలిగిన దేవుడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అదే సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారు. అదియే సర్వశక్తి కలిగిన దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమయ్యారు. అపరిమితమైన శక్తి కలిగిన వాడు ఆయన. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సముఖములో నిందారహితుడుగా నువ్వు నడువు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువు చెప్పారు. అలాగుననే అదే ఆశీర్వచనాన్ని ఇస్సాకు ద్వారా యాకోబునకు దేవుడు బయలుపరిచారు. ఆత్మీయులారా, ఇప్పుడు ఇస్సాకు వలన కలిగిన యాకోబు సంతానం, యాకోబు ద్వారా యోసేపు సంతానం ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. అయితే వీళ్ళు ఐగుప్తులో పుట్టారు. ఎవరికి? యోసేపుకి ఐగుప్తులో పుట్టినప్పుడు యోసేపు పేర్లు కూడా ఎలా పెట్టారంటే, నాకు బాధ కలిగిన దేశంలో, నేను ఈ దేశానికి వచ్చాను, చాలా బాధపడ్డాను, నా బాధ కలిగిన దేశంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆ బాధనంతా మర్చిపోయేటట్లు చేశాడని చెప్పి పెద్దవాడికి మనష్షే అని, రెండో వాడికి నన్ను అభివృద్ధి పరిచారని ఎఫ్రాయిం అని పేరు పెట్టి. నిజానికి ఎఫ్రాయిము, మనష్షేలు 12 గోత్రాలలో వీళ్ళు చేర్చబడ్డారు. 12 గోత్రాలలో ఎవరి పేర్లు కనిపించట్లేదు? లేవి పేరు కనిపించట్లేదు, యోసేపు పేరు కనిపించట్లేదు. లేవి 3వ వాడు యాకోబునకు, యోసేపు 11వ వ్యక్తి యోసేపు. అయితే మనష్షే, ఎఫ్రాయిములు, ప్రియులారా, వీరు వారి స్థానంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వారి స్థానంలోకి చేర్చబడ్డారు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో యోసేపునకు పుట్టిన వీరైన, కనాను దేశంలో యాకోబు పుట్టిన కుమారులైన, అది దేవుని కృపావరము వలననే కలిగింది అనేది యాకోబు యొక్క విశ్వాసం. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు సర్వశక్తి గల దేవుడను అని. ఆ సర్వశక్తి గల దేవుడు నాకు తోడగా ఉన్నారు కనుకనే ఒంటరి వాడనైన నన్ను దేవుడు ఎలాగను వృద్ధి పొందించాడనేదే అతనికి దేవుని యందైన విశ్వాసం. ఆ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని తాను ఈ మాటను పలికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా యాకోబు యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, యాకోబు తన మాటల్లో తన ఆంతర్యాన్ని, తన విశ్వాసాన్ని వెల్లడిపరిచినట్లుగా చూస్తున్నాం కదా. వెల్లడిపరిచారు. ఎంతగా అంటే ప్రియులారా, ఎంతగా అంటే ఈ బిడ్డలు కూడా నా బిడ్డలే. ఎందుకంటే అబ్రహాము వాగ్దానాలకు ఇస్సాకు వాగ్దానాలకు యాకోబు యొక్క వాగ్దానాలకు యోసేపు, తన యొక్క తరము కూడా, యోసేపు యొక్క పిల్లలు కూడా నా బిడ్డలే, ఇది దేవుని కృపావరమే అన్నట్లుగా ఆయన యోచించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి ఈ దినాన దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా, మన ఆత్మీయతలో కూడా మనము అంతటి విశ్వాసమును వెల్లడిపరిచే వారలుగా మనం ఉండాలి. ఆమేన్. నా మాటలు అర్థమైనాయి కదా.
యాకోబు తన మాటలలో విశ్వాసాన్ని, అయ్యా వీరు కూడా నా పిల్లలే, ఎందుకంటే నీకు కలిగారంటే ఇది నీ గొప్పదనం కాదు, దేవుని వరం ఇది. ఆ దేవుడు నా తండ్రి దేవుడు, నా పితరుల దేవుడు, ఈరోజు నా దేవుడు నీ దేవుడు అయ్యాడు. ఇది దేవుని వలనే జరిగింది తప్ప మన వలన ఇది జరగలేదు. కనుక వీళ్ళు నా స్వాస్థ్యమే, వీరు నా బిడ్డలే, వీళ్ళు నా బిడ్డలే అంటూ యాకోబు తన ఆంతర్యపు విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇక 2, ఈ ఎఫ్రాయిము మనష్షేలు 12 గోత్రాలలో చేర్చబడిన వారు గనక వీరు చేర్చబడకపోతే వీరు ఐగుప్తు యొక్క వారసత్వం అవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? వీరి గోత్రాల్లో చేర్చబడకపోతే వీరు ఐగుప్తు యొక్క వారసత్వం కలిగిన వాళ్ళు అవుతారు. సో ఐగుప్తు కానీ, ఐగుప్తు వారసత్వం కానీ దాన్ని ప్రభువు అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. దాన్ని ప్రభువు స్వీకరించలేదు పులారా. కనుక యాకోబు దేవుని మనస్సు ఎరిగిన వాడై, వీళ్ళు ఐగుప్తు యొక్క వారసత్వంలో వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు కనాను దేశపు వారసత్వపు వాగ్దాన పుత్రులు వీళ్ళు అంటూ మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి మన చిన్న విశ్వాస జీవితంలో కూడా అట్టి మంచి మనసుతో ప్రభు యొక్క కృపకు మనలను మనం అప్పగించుకుందాం. ఈరోజు మనం కలిగినది ఆరోగ్యం దేవుని ద్వారా, కలిగిన ఆశీర్వాదం దేవుని వలనే, కలిగిన సంతానం దేవుని వలనే, వ్యాపారం దేవుని వలనే, వ్యవసాయం దేవుని వలన, చేతి పని దేవుని వలన. దేవుడు తన పిల్లలమైన మనకిచ్చారు. నేను అంటాను, ఒకవేళ ఒక శ్రమలోనే నువ్వు ఉన్నావా, ఆ శ్రమను కూడా దేవుడు ఎందుకు నీ ఎదుటికి రానిచ్చారో విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేయి. శోధన మాత్రమే కాదు, శోధన నుండి వెలుపలకు వచ్చే మార్గాన్ని కూడా ఆయన నీ కొరకు సిద్ధం చేశారు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.